ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి నెల 5వ తేదీ గురువారం రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇక రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా గుండె పగిలేటువంటి ఒక వార్తను కూడా మీరు వినబోతున్నారు. ఇంతకీ మరి ఆ వార్త ఏమిటి, ఆ వార్త ద్వారా మీకు ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఆ వ్యక్తి ఎవరు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన గురువుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. చాలామంది మన యొక్క గురువుగారు చే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారండి. మీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని వితిన్ 24 అవర్స్లోనే మన యొక్క గురువుగారు 100% శాశ్వత మార్గాన్ని అయితే మీకు తెలియగలుగుతారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మన యొక్క గురువుగారు మీకు ఉన్న అంటే స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలండి. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో కాల్ చేసి చూడండి, మీకు ఉన్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులా రాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యము అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. అయినా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. డబ్బు విషయంలో వీరు అయితే అంటే సంపాదించాలని బాగా అనుకుంటూ ఉంటారండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఇక రేపటి రోజున వీరికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా చాలా బలంగా ఉంటుందండి. గ్రహాల యొక్క బలము అనేది వీరిపైన అధికంగా చూపించబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి. కుటుంబంలో ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. ఇక వీరిది చాలా జాలి గుణము అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారండి. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు. నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వీరికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. వీరిని మోసం చేయరు ఎవరిని కూడాను. కానీ కొంతమంది వీరి యొక్క మాటలు నమ్మేసి మోసపోయి అంటే కొంతమంది మాటలను వీరే నమ్మేసి మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుందండి. ఇక వీరికి ఒక దైవానుగ్రహం కూడా తోడుగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం కూడా వీరికి కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా వీరు ఊహించిన ధనలాభాలు అయితే కలుగుతాయండి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అంటే ఇక వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీకు లభించబోతుంది అనే చెప్పాలండి. వీరి జీవితంలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది అని కూడా చెప్పాలండి. ఇక ఊహించినటువంటి మార్పులు కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఇక వీరికి కోపం అనేది కూడా ఎంత ఉంటుందో అంతకన్నా ప్రేమ అయితే ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడవారు, తర్వాత బాధపడతారు. వీరికి టెన్షన్స్ కూడా అధికంగానే ఉంటాయండి. ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి. బయటికి నవ్వుతూ ఉంటారు. లోపల మాత్రం ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి.
ఆఫీస్లో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు అందుతాయండి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. ఆదాయ మార్గము అంతా కూడా మెరుగుపడుతుందండి. సంపాదన మార్గాలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం అయితే చాలా మంచిదండి. కుటుంబంతో గడపడం వల్ల సంతోషం అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో తత్సంబంధాలు అనేవి ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంగా పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు. శ్రీ లక్ష్మీ ధ్యానము లేదంటే శుక్రగ్రహం యొక్క ఆరాధన మీకు ఎంతో కూడా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి. 6 మరియు 15, 24 కూడా మీకు ఎంతో అదృష్టకరంగా కలిసి వచ్చేటువంటి సంఖ్యలనే చెప్పాలి. తెలుపు లేదంటే లేత నీలం ఈ రెండు రేపటి రోజున మీకు ఎంతో అదృష్టంగా కలిసి వచ్చేటువంటి రంగులనే చెప్పాలి. పశ్చిమ దిక్కు యొక్క ప్రయాణం మీకు ఎంతో కూడా అంటే రేపటి రోజున ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే మీరు ప్రారంభించేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలను ధరించి లేదంటే మీ అంటే వెంట ఉంచుకోవడం వల్ల కూడా మీకు ఎంతో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. మీరు ముఖ్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా శుభప్రదంగా ఉంటుంది. పశ్చిమ దిక్కున మీరు ప్రయాణిస్తే ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు అంటే మీరు పశ్చిమ దిశలో కూర్చొని ఏ పని చేసినా కూడా అందులో మీరు విజయవంతంగా మంచి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. ఇక వీరికి శుక్రుడు కావున అధిపతి లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా ఆర్థిక స్థిరత్వం అనేది ఎంతో సుఖ సంతోషాలతో మీకు సిరి సంపదలతో వెల్లివిరుస్తానికి చాలా అనుకూలంగా ఉందండి. జ్ఞానము మరియు సృజనాత్మకత కోసం సరస్వతి దేవిని అయితే మీరు ప్రార్థించడం చాలా మంచిదండి. రేపు గురువారం కాబట్టి సద్గురువు లేదంటే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం వల్ల కూడా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఓం శ్రీం లక్ష్మీ దేవతయే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల కూడా సానుకూలత శక్తి అనేది పెరుగుతుంది. వీలైతే మల్లెపూలతో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా శుభప్రదం. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీకు దగ్గరలో ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి వారి గుడికి కానీ లేదంటే సాయిబాబా గుడికి కానీ వెళ్ళనండి. స్వామివారికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి. స్వామివారికి ఇష్టమైనటువంటి గులాబీ పువ్వులను సమర్పించి 21 ప్రదక్షిణాలు చేయడానికి అయితే ప్రయత్నించండి. స్వామివారికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. దాని వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ యొక్క జీవితంలో ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుందండి. రేపు గురువారం కాబట్టి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కదండి. మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున సాయిబాబా స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీకున్నటువంటి శత్రువులు అనేటువంటి వారు కూడా పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి. స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటే ఎవరు మీ అంత అదృష్టవంతులు కూడా ఎవరు ఉండరండి. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇక రేపటి రోజున మీరు ఒక పేపర్ మీద ఓం సాయిరామ్ అని 111 సార్లు రాసి ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో పెట్టుకోండి. సాయిబాబా అనేటువంటి మంత్రానికి గురువు యొక్క అనుగ్రహం అనేది మనకు కలిగితే మన ఇంట్లో ఐశ్వర్యానికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి. చాలా శక్తి అనేది ఉంటుంది కదండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా పోతుంది. మీ ఇంటికి పట్టినటువంటి నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపు అయిపోయిన తర్వాత ఆ యొక్క పేపర్ను మీరు పారేటువంటి నదిలో లేదంటే ఒక బకెట్లో మీరైతే నీళ్ళని పట్టుకొని ఆ యొక్క బకెట్లో ఆ యొక్క పేపర్ని అయితే వేసేసేయండి. ఇక వీరు అయితే ఎక్కువగా బయట వారి యొక్క మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి మీకు అంటే మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే చాలా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మీకైతే మంచి లాభాలు వస్తాయి. ఇక మీరు ఎవరైతే నూతనంగా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అతి త్వరలోనే మీకు పెళ్లికి సంబంధించిన ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారని చెప్పాలండి. ఇక మీకు వీలైతే రేపటి రోజున మూగజీవులకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీ జీవితంలో సర్వ దోషాలు తొలగిపోతాయండి. మీకు తగిలేటువంటి అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడితే మధ్యలోకి అసలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుందండి. అలాగే మీ యొక్క సంపద విషయాలను అయితే అసలు ఎవరికి కూడా చెప్పుకుంటుండండి. దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే ఓర్వలేరు. అసలు
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్ అండ్ ఎస్ అనేటువంటి పేర్లు ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజులు మీకు నీలం రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవు. ఇక రేపటి రోజున మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి.